have a certificate of recognition proudly presented to the amazing Association of Indo-Americans in recognition of this 2025 Festival of Lights celebration. It's my honor to be able to deliver this on behalf of a grateful state, a grateful California Department of Justice, and a grateful Attorney General. Thank you and congratulations. Thank you so much. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ వాళ్ళు చాలా చక్కగా దసరా దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దానికి చీఫ్ గెస్ట్ కౌన్సిలర్ జనరల్ ఆఫ్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, హ్యాపీ దసరా అండ్ దివాళీ. మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, కాలిఫోర్నియా స్టేట్ ని డిక్లేర్ చేశారు. దాని గురించి ఈ రోజు ఇక్కడ మన అలమెడా ఫేర్ కౌంటీ గ్రౌండ్స్ లో ఇక్కడ ముఖ్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో చక్కగా ఇక్కడ దసరా దివాళీ రెండు ఫెస్టివల్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు ఇక్కడ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా ఈసారి ప్రత్యేకత ఏంటంటే మనకు కాలిఫోర్నియా రాష్ట్రము ఒక దివాళీ ఫెస్టివల్ని అఫీషియల్ హాలిడేగా వచ్చే సంవత్సరం నుంచి డిక్లేర్ చేసింది. దాని గురించి ఒక బిల్ AB 268 అని బిల్ ఇక్కడ మన అసెంబ్లీ ఇక్కడ అదే అప్పర్ హౌస్ సెనేట్ అంటారు, అది రెండు పాస్ చేశారు. గవర్నర్ గారు కూడా రీసెంట్గా సైన్ చేశారు. అది వచ్చే సంవత్సరం నుంచి అమలు అవుతుంది. కాకుండా ఇక్కడ అందరూ ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మన దివాళీ భారతదేశం మొత్తంలో పెద్ద పండుగ, దాన్ని ఇక్కడ గుర్తించి ప్రతి సంవత్సరం ఇక్కడ హాలిడేగా దాన్ని మనము సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలాగే ఇది మొత్తం మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూసుకున్నట్టయితే ముందు పెన్సిల్వేనియా, తర్వాత కొనెటికట్, ఇప్పుడు కాలిఫోర్నియా ఒక మూడవ రాష్ట్రం అయింది దివాళీని అఫీషియల్ హాలిడేగా దాన్ని అనౌన్స్ చేయడము. ఏఐఏ వారు అలాగే 58 సంస్థలు అందరూ కలిపి చేసుకుంటున్న ఈ దసరా దివాళీ ధమాకా అనేది ఈ రోజున మొత్తం అమెరికా మొత్తంలో కూడా అతి పెద్ద వేడుక. ఈ వేడుకని ఇందులో జరిగే కార్యక్రమాలని కూడా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో మనకి లైవ్ గా కొన్ని చిన్న క్లిప్పింగ్స్ కూడా వేయబోతున్నారు. ఎంతో అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో హైలైట్ రావణ్ దహన్, ఫైర్ వర్క్స్ నిజంగా ఇండియాలో చూసినట్టే అనిపిస్తాయి. దానితో పాటు దుర్గామాత రథయాత్ర కానీ, మహామంగళారతి కానీ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేస్తున్నారో దాన్ని వీక్షించడానికి వచ్చిన వేలాది మంది భారతీయులు అలాగే ఎంతో మంది ఈవెన్ నాన్ ఇండియన్స్ కూడా వచ్చి ఇక్కడ మన ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా విజయం చేశారు. హ్యాపీ దివాళీ అందరికీ, దీపావళి శుభాకాంక్షలు. నా పేరు రమేష్ కొండ, అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ వన్ ఆఫ్ ద అడ్వైజర్స్. ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము దీపావళి అండ్ దివాళీ అండర్ ద బ్యానర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్. ఇట్స్ ఎ కోయలేషన్ ఆఫ్ 50 డిఫరెంట్ ఆర్గనైజేషన్, 50+. ఈరోజు మన స్టేట్ నుండి స్టేట్ అటార్నీ జనరల్ వచ్చారు రాబ్ బాంటా, అట్లాగే మన ఇండియా రిప్రజెంటేషన్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి గారు కాన్సుల్ జనరల్ కూడా వచ్చారు. ఆల్మోస్ట్ 15 డిఫరెంట్ మేయర్స్ అందరూ వచ్చారు. ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. TV9 వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పాటు FUSD బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రీను నేను మనతో పాటు ఉన్నారు. సార్, హౌ డిడ్ యూ ఫీల్ దే ఆర్ సెలబ్రేటింగ్ దసరా అండ్ దివాళీ ఫెస్టివల్? Well, given that I'm first born in the United States, it's always great to have these spaces where we can openly celebrate our festivals, our culture, and it's a testament to the diversity of the Bay Area, and I really enjoyed it. And మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్, మీరు చెప్పండి. Thank you, Suna. As అందరికీ ముందుగా దసరా దివాళీ శుభాకాంక్షలు. As you know, it's one of our flagship event for the year మాట. సో దీని ప్లానింగ్ మనం లాస్ట్ 3 months నుంచి చేస్తున్నాము. సో మీరు చూసే ఉంటారు, మనకి 150 పైగా వెండర్ బూత్స్ ఉన్నాయి, అలాగే 25+ ఫుడ్ బూత్స్ ఉన్నాయి. అలాగే జనాలు చూసుంటారు ఎంతమంది సంఖ్యలో చూశారు కదా. అలా పొద్దు నుంచి ఇప్పటిదాకా కూడా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా డిఫరెంట్ డాన్సింగ్ అండ్ సింగింగ్ ప్రోగ్రామ్స్ అనేవి. అలాగే పిల్లలకు కూడా చాలా ప్లే ఏరియా చాలా ఉంది ఇక్కడ. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ ఈవెంట్ దట్ ద హోల్ బే ఏరియా లుక్ ఫర్ టు సెలబ్రేట్ టు ఎండ్ ద ఇయర్ ఇన్ ఏ బ్యాంగ్ మాట.